అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీబీజీ రామ్జీ చట్టం 2025 యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, మార్గదర్శక సూత్రాలు మరియు నిధుల కేటాయింపు విధానం గురించి తెలుసుకుందాం. వీబీజీ రామ్జీ 2025 అనేది దశాబ్దాలుగా అమలులో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ప్రవేశపెట్టబడిన నూతన గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి ఫ్రేమ్వర్క్గా పరిగణించబడుతుంది. ఈ చట్టం ఉపాధి హామీని కేవలం పనిని కల్పించే కార్యక్రమంగా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరమైన ఆస్తుల సృష్టి, ఆదాయ వృద్ధి మరియు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న సమగ్ర విధానంగా రూపొందించబడింది. ఈ చట్టాన్ని 2025 డిసెంబర్ 16న లోక్సభలో బిల్లుగా ప్రవేశపెట్టి డిసెంబర్ 19న రాజ్యసభ ఆమోదించగా డిసెంబర్ 21న భారత రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం 2026 జులై 1 తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు వీబీజీ రామ్జీ లక్ష్యాలను పోల్చి చూద్దాం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీ ఉండగా, వీబీజీ రామ్జీలో దానిని 125 రోజుల వరకు విస్తరించారు. గతంలో ప్రధానంగా ఉపాధి కల్పించడంపైనే దృష్టి ఉండగా, ప్రస్తుతం ఆదాయాన్ని పెంచే జీవనోపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 60 పని దినాలను వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలకు కేటాయించారు. అలాగే మహిళలు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు మరియు ఇతర బలహీన వర్గాల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా నిబంధనలు రూపొందించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా గ్రామీణాభివృద్ధి చేపట్టగా, వీబీజీ రామ్జీలో వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్ ఆధారంగా గ్రామస్థాయి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయి. అదనంగా నైపుణ్యాభివృద్ధి, వృద్ధి, సాంకేతిక ఆధారిత పారదర్శకత, జవాబుదారితనం మరియు ఫలితాల ఆధారిత పాలనకు ఈ చట్టంలో ప్రత్యేక స్థానం కల్పించారు. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధిగల గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వీబీజీ రామ్జీ కింద మొత్తం 318 రకాల పనులకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ పనులను వాటి లక్ష్యం మరియు అవసరాన్ని బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1 వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రతకు సంబంధించిన పనులు. కేటగిరీ 2 రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు. కేటగిరీ 3 లైవ్లీహుడ్, జీవనోపాధి అభివృద్ధికి సంబంధించిన పనులు. కేటగిరీ 4 డిజాస్టర్ మిటిగేషన్, విపత్తుల నివారణ మరియు ప్రభావాల తగ్గింపుకు సంబంధించిన పనులు. ఈ విధంగా మొత్తం 318 పనులను 4 ప్రధాన కేటగిరీలుగా విభజించటం ద్వారా గ్రామీణ అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ, క్షణ జీవనోపాధి మెరుగుదల మరియు విపత్తుల నివారణకు సమగ్ర ప్రాధాన్యత కల్పించబడింది. సాంకేతిక పాలనలో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏబీపీఎస్, జీఐఎస్ ఆధారిత ప్రణాళిక, పీఎం గతిశక్తి మరియు యుక్తధార డిజిటల్ ప్లాట్ఫారం మరియు కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను అమలు చేస్తున్నారు. నిధుల కేటాయింపులో కూడా కొత్త విధానాన్ని అవలంబిస్తూ శాసనసభ ఉన్న రాష్ట్రాలకు 60-40 నిష్పత్తిలో, ఈశాన్య హిమాలయ రాష్ట్రాలకు 90-10 నిష్పత్తిలో, శాసనసభ లేని ప్రాంతాలకు 100% కేంద్రం నిధులు పంపిణీ చేయడం జరుగుతుంది. నిర్దిష్ట ఫార్ములా ఆధారంగా మరియు 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరహాలో గ్రామ పంచాయతీ స్థాయికి ప్రాధాన్యత ఇస్తూ సుమారు 50% పనులను గ్రామ స్థాయిలోనే నిర్ణయించే బాటమప్ ప్లానింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక ఈ చట్టానికి ఆధారమైన మార్గదర్శక సూత్రాలు 10 ఉన్నాయి. అవి డిమాండ్ ఆధారిత ఉపాధి, జీవనోపాధి అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత మరియు జవాబుదారితనం, సమానత్వం మరియు సమగ్రత, స్థిరమైన ఆస్తుల సృష్టి, సాంకేతిక వినియోగం, సహజ వనరుల సంరక్షణ, సకాలంలో వేతనాల చెల్లింపు మరియు సామాజిక తనిఖీ. ఈ 10 సూత్రాల ఆధారంగానే గ్రామీణాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తూ ఉపాధి హామీని సమగ్ర జీవనోపాధి హామీగా మార్చే కీలక సంస్కరణగా నిలుస్తోంది. పీఎం గతిశక్తి అనగా మౌలిక సదుపాయం నిర్మాణ విధానాన్ని మరింత వేగవంతం చేస్తూ జీఐఎస్ ఆధారంగా ఇతర కన్వర్జెన్స్ పనులను ఒకే ప్లాట్ఫామ్కి తీసుకురావటమే
పిఎం గతిశక్తిగా పరిగణించబడింది. ఈ పోర్టల్ ద్వారా పనులను వేగవంతం చేయటమే కాకుండా డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ని కూడా గుర్తించటకు అనుకూలంగా ఉంటుంది. యుక్తధార పోర్టల్ అనగా జిఐఎస్ ఆధారంగా నీటి సంరక్షణ పనులను ఎక్కడ చేయాలో నిర్ణయించబడే పోర్టల్నే యుక్తధార పోర్టల్గా చెప్పబడింది. మరింత సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ సోషల్ ఆడిట్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.